హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ అందరికీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 26వ అధ్యాయము 35వ శ్లోకం నుంచి చూద్దామండి. నభ సంసద్ద తన్మాత్రా త్యాలజ్ఞాత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయు స్పర్శ్య చ సంగ్రహ. శబ్ద తన్మాత్ర రూపమగు ఆకాశము నుండి కాలగతిని అనుసరించి మరి ఒక మార్పు జరిగి స్పర్శ ఉత్పన్నమయ్యను. దాని నుండి వాయువు మరియు త్వగేంద్రియము ఉద్భవించెను. శ్రీదేవి అడప మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యం. కాలగతిలో
సూక్ష్మ రూపములు స్థూల రూపములుగా మార్పు నొందినప్పుడు అవి స్పర్శేంద్రియములగును. స్పర్శేంద్రియములు కూడా ఈ కాలోద్భవము పిమ్మట సంభవమగును. శబ్దమే భౌతిక అస్తిత్వమును ప్రదర్శించు తొలి ఇంద్రియార్థము. ఆ శబ్దము నుండి స్పర్శ ఉద్భవించును. స్పర్శ నుండి దృష్టి ఉత్పన్నమగును. మన ఇంద్రియముల క్రమానుగత ఉత్పత్తి జరిగిన విధానం అదియే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః. మృదుత్వము మరియు కఠినత్వము, శీతలము మరియు వేడి అనునవియే స్పర్శ యొక్క స్వరూప లక్షణములు. అది వాయువు యొక్క సూక్ష్మ రూపముగా వర్ణితమైనది. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శ్వసనీయతే రూపముకు నిదర్శనం. వాస్తవమునకు వస్తువులు రెండు విధములుగా అనుభూతమగును. అవి మృదువా లేదా కఠినములుగాను, శీతలము లేదా వేడిగను మరి ఒకలాగును అనుభూతములను స్పర్శేంద్రియం. ఈ అనుభూతి వాయువు ఆకాశము ఉద్భవించడం యొక్క ఉద్భవము ఫలమే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలనం వ్యూహనం ప్రాప్తి నేతృత్వం ద్రవ్య శబ్దయో సర్వేంద్రియాణమాత్మాత్వం వాయో కర్మాభిలక్షణం. చలనము, మిశ్రణము, శబ్దాది ఇంద్రియానుభూతులను కలిగించుట, ఇతరేంద్రియములు చక్కగా పనిచేయుటకు దోహదపడుట యందు వాయువు యొక్క కార్యము ప్రదర్శితమగును. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యం బట్టి శ్రీల వారికి జై. చెట్టు కొమ్మలు కదిలినప్పుడు లేదా నేలపైన ఉన్న ఎండుటాకులు గొప్పగా దగ్గరైనప్పుడు వాయువు యొక్క కర్మను మనము అనుభూతం అనర్చుకొనవచ్చు. అదే విధముగా వాయు కర్మ వలననే దేహము కదులుచున్నది. వాయు చలనమునకు నిరోధం ఏర్పడినప్పుడు పిక్కు రోగములు కలుగును. పక్షవాతము, నరాల బలహీనత, పిచ్చితనము మొదలగు వ్యాధులు తగినంత వాయు చలనం లేకపోవటం వలననే కలుగు. ఆయుర్వేద పద్ధతిలో వాయు చలనం ఆధారముననే వైద్యం చేయబడుచున్నది. తొలి నుండియే వాయు చలనమును గూర్చి శ్రద్ధ వహించినతో అటువంటి రోగములు కలుగవు. కనుక ఆయుర్వేదం నుండి మరియు శ్రీమద్ భాగవతం నుండి సృష్టమగునదేమనగా కేవలం వాయు కారణములనే అంతర్బాహ్యములందు అనేకములైన కర్మలు జరిగిపోవచ్చున్నవి. ఆ వాయు చలనంలో ఏదేని కొద్ది లోపం కలిగినచో ఆ కర్మలు జరగబోవు. ఇచ్చట నేతృత్వము ద్రవ్య శబ్దయో అని స్పష్టంగా తెలుపబడినది. అనగా కర్మపై ఆధిపత్యం కేవలం వాయు కారణముననే జరుగుతున్నది. వాయు చలనమే స్తంభించినతో శబ్దమును విన్న పిదపయు శబ్దం వచ్చిన చోటికి వెళ్ళజాలం. ఎవరైనా మనను పిలిచినప్పుడు వాయు చలనం కారణమనే ఆ శబ్దం మనకు వినిపించను. శబ్దం వచ్చిన చోటకు మనము వెడల్టు సంభవించను. ఇవన్నీ వాయు చలనము కారణమనే సంభవమని ఈ శ్లోకమున స్పష్టంగా తెలుపబడినది. వాసన చూడగలుగుటయు వాయు కారణమనే జరుగుతుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనము ఏవైతే కనుక మనసు, ఏ విధంగా అయితే కనుక అహంకారం నుంచి మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఏ విధంగా ఒక్కొక్కటి వస్తున్నాయని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఏవైతే కనుక తన్మాత్రాస్ ఏవైతే ఉన్నాయో, ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయి, అదే విధంగా భౌతిక పరమైనటువంటి మూలకాలు ఏ విధంగా ఉన్నాయో ఒకదాని నుంచి ఒకటి ఏ విధంగా ఆ యొక్క ఫాల్సిగో అంటే కనుక ఫాల్సిగో నుంచి రావడం జరిగింది అనేటువంటివి తెలుసుకున్నాం. ఏవైతే కనుక శబ్దం వస్తుంది, శబ్దం నుంచి ఏమవుతుంది ఈదర్ వస్తుంది. ఆ తర్వాత దాని నుంచి స్పర్శ వస్తుంది. స్పర్శ వచ్చిన తర్వాత మళ్ళీ స్పర్శ నుంచి ఏమొస్తుంది, గాలి వాయువు వస్తుంది. వాయువు నుంచి మళ్ళీ రూపం వస్తుంది. రూపం నుంచి మనకి అగ్ని వస్తుంది. అగ్ని నుంచి మనకి రుచి వస్తుంది. రుచి నుంచి నీరు దగ్గర నుంచి వాసన దగ్గర నుంచి మనకి భూమి రావడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఒక్కొక్క దాని గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. సో మొట్టమొదట మనకి 33వ శ్లోకంలో మనకి శబ్దం గురించి చెప్పడం జరిగింది అన్నమాట.
సో ఏదైతే కనుక వాయువు యొక్క తన్మాత్ర అంటే కనుక ఇంద్రియార్థం ఏమిటి? శబ్దం. అంటే శబ్దం నుంచే మనకి ఈ యొక్క స్పేస్ అన్నమాట. సో ఏదైతే ఉందో ఆకాశం అని చెప్పి చెప్పుకుంటాం కదండి. సో ఆకాశం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? శబ్దం నుంచి వచ్చింది అన్నమాట. సో అది ఎలా పనిచేస్తుంది అని చెప్పి దాని గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క దాని నుంచి మళ్ళీ ఏమొచ్చింది? మనకి స్పర్శ అనేటువంటిది వచ్చింది. ఈ స్పర్శ నుంచి మనకి ఏమొచ్చింది? గాలి అనేటువంటిది వచ్చింది అన్నమాట. సో ఈధర్ గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత స్పర్శ గురించి మనకి ఈ యొక్క 35, 36వ శ్లోకంలో మనకి స్పర్శ గురించి చెప్తున్నాం అన్నమాట. ఈ యొక్క స్పర్శ అనేటువంటిది ఎలా తెలుస్తుంది అని అంటే గనక సో మనకి మృదుత్వము, కఠినత్వము, శీతలము, వేడి ఇవన్నీ కూడా స్పర్శ యొక్క స్వరూప లక్షణాలు అన్నమాట. సో వాటి ద్వారానే మనము ఆ యొక్క వస్తువుల గురించి మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో అదే విధంగా 37వ శ్లోకంలో చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట, గాలి గురించి చెప్పడం జరిగింది అన్నమాట. సో యాక్చువల్ గా గాలి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినప్పుడు మన యొక్క శరీరంలో ఏదైనా సరే ఒక పార్ట్, ఒక భాగం కూడా కదలిక జరగాలి అని అంటే కనుక మనకి లోపల గాలి కావాలన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే కనుక మొత్తము మనకి భగవద్గీతలో చెప్పినట్లు ఈ యొక్క శరీరం అంతా కూడా ఏంటంటే అన్ని రకాలైనటువంటి శరీరాలు కూడా యంత్రరూఢాని మాయయ, మాయ చేత తయారు చేయబడినటువంటి యంత్రాలు, మిషన్స్ అన్నమాట. సో ఇప్పుడంటే కనుక మనకు అన్ని కూడాను ఎలక్ట్రికల్ లేకపోతే ఎలక్ట్రానిక్ మిషన్స్ అన్ని వచ్చేసినాయి. సో కొంచెం ముందు జనరేషన్ లో అన్నమాట, ఒక 20-30 సంవత్సరాల క్రితము అన్ని కూడా మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ప్రతిదీ కూడా అవన్నీ కూడా ఎలా ఉండేవి? హైడ్రో న్యూమాటిక్ మిషన్స్ అన్నమాట. అవన్నీ కూడా అంటే గాలి, దాని యొక్క పీడనము, అదే విధంగా వాయువులు, ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నడిచేటువంటి యంత్రాలు అన్నమాట. సో మనం చూస్తాం బాగా మనందరికీ కూడా గుర్తుండే విషయం ఏంటంటే గనక రైల్ ఇంజన్ అన్నమాట. సో ఇప్పుడైతే గనక డీజిల్ లోకోమోటివ్స్, అదే విధంగా ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ వచ్చేసినాయి మనకి. ఇదివరకు అయితే కనుక ఏం చేసేవారు? మొత్తము అవి ఆ రైల్ ఇంజన్ నడిచేటప్పుడు బాగా పెద్ద పెద్ద ఉండే అన్నమాట. సో దాంట్లోకి ఏం చేసేవారు? నీళ్లు పట్టుకునేవారు, స్టేషన్స్ లో నీళ్లు పట్టుకుని బొగ్గుతోటి వేసి, సో ఏం చేసేవారు? బొగ్గుతోటి నీళ్లను అంతా కూడా మరగబెట్టి వాటిని బాగా ఏం చేసేవారు? దాన్ని ఆ యొక్క వాయు రూపంలోకి దాన్ని తెచ్చి దాని యొక్క ప్రెషర్ తోటి, ఏదైతే పీడనం ఉందో దాంతో మొత్తం ఇంజిన్ అంతా కూడా నడిపారు, మొత్తం ట్రైన్ అంతా కూడా నడిపేవారు. బాగా సౌండ్ చేసేది, పొగ అంతా కూడా చాలా చాలా ఎక్కువ వచ్చేది అనమాట. సో అలాగే అది ఎలా నడిచేది అంటే గనక గాలి, ఎందుకంటే కనుక నీటిని ఏం చేస్తారు? వాళ్ళు ప్రెషర్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. హైడ్రో న్యూమాటిక్ మిషన్. అదే విధంగా మన శరీరంలో కూడా ఏంటంటే కనుక గాలి ఉంటుంది అనమాట. మన అందరి శరీరాల్లో కూడా గాలి ఉంటుంది. గాలి లేకపోతే కనుక మనం ఏ పని కూడా చేయలేం. మనం ఏంటి, ఒకటే ఒక గాలి తెలుస్తుంది మనకి, గాలి పీల్చుకునేది, బయటకు వదిలిపెట్టేది. కానీ ఏంటంటే కనుక శరీరంలో మనకి మొత్తం 10 రకాలైనటువంటి సైకిల్స్ ఉంటాయి అన్నమాట. లోపలే గాలి తిరిగేటువంటివి మొత్తము 10 రకాలు ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క 10 రకాల గాలులు కూడా సరిగ్గా పని చేయకపోతే గనక శరీరంలో మనకి జరిగేటువంటి రకరకాల కర్మలు, చర్యలు అన్ని కూడా ఆగిపోతాయి అన్నమాట. సో ఈ యొక్క గాలి, అందుకే మనకి ఆయుర్వేదంలో కూడా 3 రకాలైనటువంటి ముఖ్య విషయాల మీద ఆయుర్వేదం ఆధారపడి ఉంటుంది: కఫ, పిత్త, వాయువు అన్నమాట. సో ఈ 3 కూడా మన యొక్క శరీరంలో ఎలా ఉండాలి? చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి 3 కూడా. సో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా సరే మనకి అనారోగ్యం చేస్తుంది అన్నమాట. సో ఆయుర్వేద అంతా కూడా దేని మీద ఆధారపడుతుంది? ఈ మూడిట్లని బ్యాలెన్స్ చేసుకుని, ఒకవేళ ఏదైనా సరే మనకి బ్యాలెన్స్ లేకపోతే కనుక మళ్ళీ దాన్ని సమానంగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారనమాట ఆయుర్వేదంలో అనమాట. సో అందులో వాయువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ఈ వాయువు కనుక సరిగ్గా లేకపోతే కనుక ఏమవుతుంది? మనకి పక్షవాతము, నరాల బలహీనత, పిచ్చితనము ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో ఆ వాయువు మూలంగానే మనకి ఏంటి, మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా లోపలికి వెళ్ళడము, లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు కదుపుతున్నారండి ఆ లోపల ఉన్నటువంటి ఆహారాన్ని అంతా కూడాను? మనకు తెలుస్తుంది, మనం చదువుకున్నాం సైన్స్ లోను. సో లోపలికి ఇలా తీసుకుంటాము, ముందు చిన్న పేగులోకి వెళ్తుంది, తర్వాత పెద్ద పేగులోకి వెళ్తుంది, డైజెషన్ అయ్యి మొత్తం అంతా బయటకు వస్తుంది అని చెప్పి మనందరికీ తెలుసు. ఎవరు కదుపుతున్నారు దాని అంతానో? ఆ యొక్క ఆహారాన్ని అంతా లోపల ఎవరు కదుపుతున్నారు? ఈ యొక్క వాయువు మూలంగానే అదంతా కూడా జరుగుతుంది అనమాట. సో అదే డైజెషన్ చేసేటువంటి వాయువు అన్నమాట. సో కిందకి వెళ్ళేటువంటిది, కింద నుంచి పైకి వచ్చేటువంటివి. అదే విధంగా మన యొక్క చర్మంలో కూడా మనకి స్పర్శ ఇవన్నీ కూడా తెలుస్తున్నాయంటే కనుక జస్ట్ మన చర్మానికి కింద గాలి ఉంటుంది అనమాట, సైకిల్.
ఒక గాలి ఇక్కడ చర్మం లోపల అన్నమాట, జస్ట్ చర్మానికి కింద ఉంటుందంట. సో అది ఉండడం మూలంగానే మనకి ఏం చేస్తుంది, చర్మంతో పాటు వాయువు కూడా హెల్ప్ చేసి ఏదైనా ఒక వస్తువును పట్టుకున్నప్పుడు అది మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, చల్లగా ఉందా, వేడిగా ఉందా, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయి అని అంటే కనుక దాని కింద ఉన్నటువంటి వాయువు సైకిల్ మూలంగా ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అన్నమాట. సో అదే విధంగా మనకి చెవులు వినబడుతున్నాయి, శబ్దం వినబడుతుంది అంటే కనుక ఏదో ఒకటి మనం సైన్స్ లో కూడా చదువుకుంటాం మనం. సో ట్రాన్స్మిట్ ఏదైనా సరే శబ్దం ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి ఏంటి, మనకి వాహకం కావాలన్నమాట, అంటే దాన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళేదన్నమాట. సో అది కూడా ఎలాగా, ఈ యొక్క వాయువు ద్వారానే వస్తుంది. అదే విధంగా మనకి రకరకాల వాసనలు వస్తూ ఉంటాయి, ఆ వాసనలన్నీ కూడా మనకి ఎవరు తీసుకొస్తూ ఉంటారు, ఈ యొక్క వాయువే తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఒక వాయువు అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట మనకి. వాయోశ్చ స్పర్శ తన్మాత్రా ధ్రూపం దైవేరితాదభూత్ సముత్థితం తతశ్చేజ చక్షురూపోలంబనం. వాయువు మరియు స్పర్శ తన్మాత్రల అంతఃప్రక్రియ చేతనే జీవుడి విధిని అనుసరించి వివిధ రూపములను బడయును. అట్టి రూపముల ఉత్పన్నము వలననే అగ్ని ఉత్పన్నమైనది. చక్షువు ఆ వర్ణమయముగు వివిధ రూపములను గాంచును. సునీత హరిబాబు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. విధి స్పర్శనాత్మక వాయువు కార్యములు మానసిక స్థితి అనునది ఆకాశతత్వం నుండి ఉద్భవించినట్టుది. ఆ కారణమునే జీవులు తన పూర్వకర్మలను అనుసరించి దేహమును బడియును. జీవులు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుడా అనేది విషయమును ప్రత్యేకముగా తెలుపనవసరము లేదు. విధిని అనుసరించియు మరియు పరమాధికారి వాయు చలనము మరియు మానసిక స్థితి నియంత్రించువాడు ఏర్పాటును అనుసరించియే అతని రూపము మారుచుండును. వివిధేంద్రియములు కలయికయే రూపము. పూర్వ నిర్ధారిత కర్మలను మానసిక స్థితి మరియు వాయుచలనపు యోచనలే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి యొక్క అగ్ని యొక్క తన్మాత్ర అన్నమాట, ఇంద్రియార్థం ఏమిటి, యొక్క రూపం అన్నమాట. సో అదేం చేస్తుంది మనకి, ఆ యొక్క ఏదైతే కనుక ఒక పదార్థం ఒక వస్తువు ఏమన్నా ఉంటే కనుక ఒక రూపాన్ని మనం ఎలా కొలుస్తాం, మనం దాని యొక్క ఎంత ఉంది, ఎంత పొడుగు ఉంది, ఎంత వెడల్పుగా ఉంది, ఆ తర్వాత ఏ రంగులో ఉంది, దాని మెత్తగా ఉందా గట్టిగా ఉంది, ఇవన్నీ కూడా మనం రూపం, ఇవన్నీ కూడా అదంతా కూడా రూపం అన్నమాట. సో అగ్నికి ఏముంటుంది, అగ్నికే ఈ యొక్క రూపం ఉంటుంది అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ తర్వాత వచ్చినటువంటి భూమికి కూడా మళ్ళీ ఆ యొక్క రూపం అనేటువంటిది ఉంటుంది. దాని యొక్క లక్షణాలు మళ్ళీ మనకి 39వ శ్లోకంలో కూడా ఇంకా చెప్తారనమాట. ద్రవ్యాకృతిత్వం గుణత వ్యక్తి సంస్థాత్వమేవ చ తేజస్త్వం తేజసః సాధ్వీ రూపమాత్రస్య వృద్ధయా. ప్రియమైన జనని, రూప లక్షణములు ఆకృతి, గుణము, వ్యక్తిత్వము ద్వారా అవగతమగును. అగ్ని యొక్క రూపము దాని తేజముచే తెలియబడును. దుర్గా భవాని మాతాజీ చదవండి. శ్రీకృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భాష్యము. మనము గాంచు ప్రతి ఒక్క రూపానికి ఒక ప్రత్యేకముగా ఆకృతి లక్షణం ఉండును. వస్తువు యొక్క గుణము దాని యొక్క అవసరాన్ని బట్టి తెలియబడును. కానీ శబ్దరూపం మాత్రము స్వతంత్రమైనది. అగోచరమగు రూపములు కేవలము స్పర్శ ద్వారానే అనుభూతమగును. అగోచరమైన దానిని తెలుసుకుని విధానం అదియే. దర్శనీయమగు రూపములను వాటి స్వభావపు విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా తెలుసుకొనవచ్చును. కొన్ని పదార్థముల స్వభావము వాటి అంతఃక్రియ ద్వారా గుర్తించబడును. ఉదాహరణకు ఉప్పును దాని ఉపదనము ద్వారాను, చక్కెరను దాని తీయదనం ద్వారాను గుర్తించడం జరుగును. రుచి మరియు స్వభావం అన్నవి పదార్థ రూపమును తెలుసుకున్నటకు మూల నియమములై ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడే చెప్పుకున్నాం అనమాట, యొక్క రూపం ఏంటి, దాని యొక్క డైమెన్షన్ అన్నమాట, దాని యొక్క కొలతలు, దానికి ఉన్నటువంటి లక్షణాలు, వీటి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక అగోచరమైనటువంటి రూపాలని మనం ఎలా తెలుసుకోగలుగుతాము, సో చీకట్లో ఉన్నాయనుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ మనకు తెలియట్లేదు అనుకోండి, ఏం చేస్తాం, మనం టచ్ చేసి చూస్తాం అనమాట, ఇదా కాదా ఏంటి అని చెప్పి మనం టచ్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. కొన్ని పదార్థాల యొక్క స్వభావం ఎలా తెలుస్తుంది మనకి, అంతఃప్రక్రియ ద్వారా తెలుస్తుంది అనమాట, అంటే దానికి ఉన్నటువంటి లక్షణాలు అనమాట.
సో మనకి మామూలుగా చూస్తే గనక పౌడర్ చేసేసాం అనుకోండి, ఉప్పు పంచదార మనకు ఒకే రకంగా కనబడతాయి అన్నమాట. సో కానీ దాని యొక్క లక్షణాలు తెలియాలంటే కనుక మనం రుచి చూస్తేనే మనం దాని యొక్క లక్షణాలను మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో తర్వాత ఇంకా మనకి 40వ శ్లోకంలో అగ్ని గురించి చెప్తారనమాట. ఏంటనేది చూద్దాం. ద్యోతనం పచనం పానా మదనం హిమమర్దనం తేజసో వృత్తయా స్వేత్థా శోషణం కృత్తుడేవచ. వెలుగు ద్వారాను ఉడికించుట, పచనము చేయుట, చలిని నశింప చేయుట, ఇగిరింప చేయుట, ఆకలి దప్పులను కలగ చేయుట వంటి కార్యముల ద్వారాను అగ్ని గుర్తించబడును. రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. వెలుతురును ప్రసరింపజేయుట, వేడిని కలిగించుటయే అగ్ని యొక్క లక్షణములు. దాని యొక్క అస్తిత్వమును ఉదరమందును అనుభూతమనర్చుకొనవచ్చును. భుజించిన దానిని అగ్ని లేకుండా మనము పచనము చేసుకున్న జాలము. ఆహారం అరగనిదే ఆకలి దప్పులు గాని లేదా ఆహార పానీయములు తీసుకునే శక్తి గాని కలుగవు. ఆకలి దప్పులు మందగించినప్పుడు ఉదరములోని అగ్ని సన్నగిల్లినదని తెలుసుకొనవచ్చును. అట్టి అగ్ని మాంద్యమును అనుసరించే ఆయుర్వేద వైద్యము నిర్వహింపబడును. పిత్తాశయ రసము ఊరుట ద్వారా అగ్ని వృద్ధి అగును. కనుక పిత్త రసమును వృద్ధి చేయుటయే వైద్య విధానము. ఈ విధముగా ఆయుర్వేద వైద్య పద్ధతి శ్రీమద్ భాగవత వచనములతో ఏకీభవించుచున్నది. చలి ప్రభావమును తగ్గించుటలో అగ్ని లక్షణము సర్వులకు విదితమే. ఎంతటి తీవ్ర చలి అయినను అగ్నిచే శమించగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ యొక్క అగ్ని యొక్క లక్షణాలు ఏంటి? మనకి అగ్ని ఏమిస్తుంది? మనకి ఒకటి వేడి ఇస్తుంది, రెండోది ఏం చేస్తుంది? మనకి వెలుతురిస్తుంది అనమాట. సో ఇప్పుడంటే కనుక మనకి ఎలక్ట్రిక్ బల్బులు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇది వరకు అయితే కనుక మనకి సాయంత్రం పూట వెలుతురు కావాలంటే కనుక ఏం చేసుకునే వాళ్ళు అందరూ కూడా దీపాలు కానీ, కిరోసిన్ ల్యాంప్స్ కానీ, పెట్రోమాక్స్ లైట్లు కానీ అవి వెలిగించుకునేవాళ్ళు అనమాట. సో అవి ఏంటంటే కనుక ప్రాక్టికల్ గా అగ్ని మండించేవాళ్ళు అనమాట. మండిస్తే కనుక ఏమవుతుంది? ఎప్పుడైతే అగ్ని మండిస్తే కనుక దాని నుంచి వేడి వస్తుంది, రెండవది వెలుతురు కూడా వస్తుంది అనమాట. సో అగ్ని యొక్క లక్షణాలు ఈ రెండు అనమాట. సో మన శరీరంలో అగ్ని యొక్క ఉపయోగం ఏంటండి అని అంటే కనుక మన అందరికీ కూడా తెలుసు, మన శరీరంలో కూడా బాడీ టెంపరేచర్ ఉంటుంది. బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా మనకి ఒక పర్టికులర్ బ్యాండ్ లో మనకి మెయింటైన్ అవ్వాలన్నమాట. సో మామూలుగా అయితే కనుక 98.6 నుంచి 99 ఆ రేంజ్ లో ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే కనుక టెంపరేచర్ పెరిగిపోయింది, 99 దాటింది, 99, 100 అయితే కనుక ఏముంది, మనందరికీ కూడా జ్వరం వచ్చేస్తుంది అనమాట. సో జ్వరం వచ్చిందంటే ఏంటి? అగ్ని యొక్క ప్రభావం పెరిగిపోయిందని అర్థం అనమాట. సో మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్తారనమాట. ఏం చెప్తారు? సో జీవులందరి యొక్క ఉదరాల్లో ఉండి వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారాన్ని అరిగించేది నేనే అని చెప్పి స్వామి మనకి భగవద్గీతలో చెప్తారనమాట. సో మనం ఏదైనా సరే ఒక ఆహారాన్ని తీసుకున్నామంటే కనుక అది అరగాలి అంటే కనుక మన యొక్క కడుపులో కూడా ఒక అగ్ని ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారు? జఠర అగ్ని అని అంటారు అనమాట. సో ఈ యొక్క అగ్ని ఏమైపోతుంది? బాగా ఎక్కువగా ఉందనుకోండి ఈ అగ్ని, వాడికి చాలా చాలా ఎక్కువ ఆకలేసేస్తుంది అనమాట. చాలా చాలా ఎక్కువ తినేస్తూ ఉంటాడు వాడు. ఈ యొక్క జఠరాగ్ని తగ్గిపోయింది అనుకోండి, వాడికి ఆకలి వేయదు అనమాట. ఎంత తిన్నా సరే అరగదు అనమాట. సో పెద్దవాళ్ళకి ఒక్కొక్కసారి ఈ అగ్ని తక్కువైపోతే కనుక అరగదు అనమాట. సో కాబట్టి ఏం చేయాలి? మనకు ఆయుర్వేదంలో మనకి అజీర్తిగా ఉందండి, అరగట్లేదండి అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క అగ్ని తగ్గిపోయింది కాబట్టి, అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? పిత్తాశయ రసం నుంచి వస్తుంది అనమాట. సో కాబట్టి దాన్ని వృద్ధి చేయడానికి వాళ్ళు మందులు ఇస్తారనమాట. సో అప్పుడు అది ఆటోమేటిక్ గా మేనేజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా భగవద్గీతలో కూడా చూస్తాం మనం. సో భీముడు ఏంటంటే వృకోదర అంటారనమాట భీముడిని, మొదటి అధ్యాయంలో ఆయన గురించి చెప్పినప్పుడు. సో అంటే గనక ఆయన ఏంటంటే గనక చాలా చాలా అగ్ని ఆయనకి ప్రజ్వలిస్తూ ఉంటుంది, చాలా చాలా ఆకలిస్తూ ఉంటుంది అనమాట. సో కుంతిమాత ఏం చేస్తుంది? ఏదైతే కనుక వాళ్ళు భిక్ష తీసుకుని వచ్చారో దాన్ని 2 భాగాల కింద విభజించేదంటే ఆవిడ. ఒక భాగాన్ని మొత్తం భీముడికి ఇచ్చేసి మిగతా భాగాన్ని అంతా కూడా అందరూ పంచుకునేవాళ్ళు అంట. మిగతా వాళ్ళు, కుంతిదేవి మిగతా 4 వాళ్ళందరూ కూడా పంచుకునేవాళ్ళు అనమాట. సో మనకు కూడా ఏంటంటే కనుక యాక్చువల్ గా పర్సనల్ గా ఏంటంటే కనుక ఇక్కడ మన శీతాకాలం వచ్చింది అనమాట. మాకు చాలా ఎక్కువ ఉందన్నమాట శీతాకాలం. సో ఏమయ్యేదంటే కనుక మాకు పొద్దున్న ఏదైనా సరే ఆహారం తీసుకుంటే కనుక మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా సరే ఆకలి వేసేది కాదనమాట. ఎందుకంటే ఆ చలికి బాగా ఎక్కువ ఉండడంతో ఇక్కడ మేము ఉన్నటువంటి ప్రదేశంలో
ఆ ఆ యొక్క జఠరాగ్ని తగ్గిపోయేదే ఏంటో తెలియదు, కానీ అసలు ఆ ఇంకా ఆకలి వేసేది కాదు, అరిగేది కాదనమాట. సో అప్పుడు అనుకునేవాళ్ళం అనమాట, ఓ బాగా చలిగా ఉంటుంది కాబట్టి మనకి లోపల కూడా దాని యొక్క ప్రభావము కనబడుతుంది అని చెప్పేసి. కాబట్టి శ్రీమద్ భాగవతంలో ఇక్కడ చెప్పినటువంటి శ్లోకంలో విషయాలు, ఆయుర్వేదంలో చెప్పినటువంటి విషయాలు రెండు కూడా మనకి మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి 41, 42లో మనము యొక్క రుచి గురించి తెలుసుకుంటాం అన్నమాట. రుచి అనేటువంటిది ఏంటంటే కనుక నీటి యొక్క ఇంద్రియార్థం అన్నమాట. రూపమాత్రాద్వికుర్వాణ తేజసో దైవ చోదితాత్ రసమాత్రామభూతస్మా దంభో జిహ్వా రసగ్రహ. అగ్ని మరియు రూప తన్మాత్రల అంతఃప్రక్రియచే దైవ చోదితముగా రస తన్మాత్ర ఉద్భవించును. రస తన్మాత్ర నుండి జలము ఉత్పన్నమగును. రసగ్రాహకమగు నాలుకయు ప్రకటమగును. కషయో మధురస్తిచ్చ కట్వమ్లాయితి నైకథా భౌతికానాం వికారేణ రసాయేకో విభిద్యతే. ఆది అందు ఏకమే అయినప్పటికీ ఇతర పదార్థములతో కలయిక వలన రసమనున్నది వగరు, తీపి, చేదు, కటువు, పులుపు, ఉప్పు అను పలు రకములుగా అగును. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, యొక్క మనం ఏదైనా సరే అగ్ని మరియు రూపము అన్నమాట, ఈ రెండిటి యొక్క అంతఃప్రక్రియ చేత ఏమవుతుందంట, రస అనేటువంటిది అన్నమాట, టేస్ట్ అన్నమాట. రస అంటే కనుక టేస్ట్ అన్నమాట, రసం. ఆ యొక్క తన్మాత్ర వస్తుంది అన్నమాట. ఈ యొక్క రసం నుంచి ఏమొస్తుంది, ఈ యొక్క టేస్ట్ నుంచి ఏమొస్తుంది, మనకి నీరు అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత దాన్ని గుర్తించడానికి అవసరమైనటువంటి నాలిక కూడా వస్తుంది అన్నమాట. సో నాలిక గురించి ఇక్కడ మనకి, నాలిక అనేటువంటిది ఏంటంటే కనుక ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. దాని ద్వారానే మనము ఈ యొక్క రసం టేస్ట్ అనేటువంటిది మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో అందుకే మనం చూస్తూ ఉంటాం అన్నమాట, ఈ యొక్క రసం యొక్క జలం, ఎందుకు లాలాజలం అనేటువంటిది ఎప్పుడు కూడా నాలుక మీద ఉంటుంది అన్నమాట. సో ఎందుకు లాలాజలం ఉంటుంది అంటే కనుక అది తగ్గిపోయింది అనుకోండి, మనం ఏది కూడా రుచి చూడలేము అనమాట. ఒకటి రుచి చూడలేము, రెండోది లాలాజలం అనేటువంటిది మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మొదట అంతా కూడా ఒకే రకంగా ఉన్నా సరే ఈ యొక్క రుచి అనేటువంటిది మనకి నాలుక ద్వారా, అదే విధంగా ఇక నీటి ద్వారా మనకి లాలాజలం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో తర్వాత మనకి 43వ శ్లోకంలో మళ్ళీ నీటి గురించి, దాని యొక్క లక్షణాల గురించి చెప్తున్నారనమాట. క్లేదనం పిండనం తృప్తి ప్రాణనాప్యాయనోనందనం తాపాపనోదో భూయస్త్వా మంబసో వృత్తయస్త్విమా. ఇతర పదార్థములను తడుపుట, వివిధ మిశ్రణములను ముద్దగా చేయుట, తృప్తిని కలిగించుట, ప్రాణము నిలుపుట, మెత్తదనము కలిగించుట, వేడిమిని తరిమి వేయుట, జలాశయములందు ఊరుట, దప్పికను పోగొట్టి ఉపశమనము కలిగించుట యనునవి జలము యొక్క లక్షణములు. మాతాజీ మీరు తర్వాత శ్లోకం చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. 43దనా? అవునండి. శబుద్ధను నీటిని త్రాగుట ద్వారా నశింపజేసుకొనవచ్చును. ఉపవాస వ్రతమును పట్టినవాడు మధ్య మధ్యలో కొద్దిగా నీటిని త్రాగితే ఉపవాస బడలిక శీఘ్రమే శమించుటను మనము గాంచవచ్చును. వేదములందు కూడా అపోమయం ప్రాణం అనగా వీరే ప్రాణధారమని తెలుపబడినది. జలముతో ఏ వస్తువునైనను తడపవచ్చును. పిండిని తడిపి ముద్దగా చేయవచ్చును. మట్టిని నీటితో కలిపి బురదగా చేయవచ్చును. శ్రీమద్ భాగవత ఆరంభమునందు తెలుపబడినట్లు వీరే సమస్త భౌతికాంశములను ఒకటిగా జత కూర్చోగలదు. గృహ నిర్మాణమునందు ఉపయోగపడే ఇటుకలతో ముఖ్యాంశం జలమే. జగద్వికరణమునకు అగ్ని, జలము, వాయువు అనునవి కారక అంశములైనను నీరు మాత్రము అతి ప్రధానమైనది. అధికోష్టనము కూడా కేవలము జలమునకు తత్ ప్రదేశమున కుమ్మరించట ద్వారా శమింపజేయవచ్చును. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ. సో ఇక నీటి యొక్క మహత్వం మనకి ఎప్పుడు తెలుస్తుందండి? మనకి నీరు యొక్క గొప్పతనం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎండాకాలంలో తెలుస్తుంది. ఇంకొకసారి కూడా తెలుస్తుంది. ఒక రోజు ఏడాదిలో ఒకసారి, ఆ రోజు నీటి యొక్క మహత్వం చాలా బాగా తెలుస్తుంది. నిర్జల ఏకాదశి రోజు నీటి యొక్క గొప్పతనం ఏంటి, అసలు నీరు ఎందుకు మనకి ముఖ్యం అని బాగా తెలుస్తుంది అన్నమాట. ఒకసారి కృష్ణాష్టమి కూడా మనం నిర్జల ఏకాదశి ఉంటాం, ఉపవాసం చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే గనక అది ఏమవుతుంది, 10:30కి ఆ టైంకి ఏమవుతుందంటే గనక బాగా దాహం వేసేస్తుంది అనమాట. ఇక తాగేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది 10:30, 11 ఆ టైంకి. అప్పుడు తట్టుకుని కొంచెం ముందుకెళ్తే కనుక మళ్ళీ 12 గంటలకి కాస్త కూల్ అవుతుంది. సో ఇంకా 12 దాటిన తర్వాత ఇంకా తీసుకుందాము, నీళ్లు తీసుకోవచ్చు. లేకపోతే కనుక నిర్జల ఏకాదశి అయితే కనుక పారణ టైం వచ్చింది అని అంటే కనుక ఇంకప్పుడు మన ఎవరైనా సరే మీకు భోజనం కావాలా లేకపోతే మంచినీళ్ళు కావాలా అని అడిగితే కనుక మంచినీళ్ళు ఇవ్వండి చాలు అని చెప్పేసి ఏం వద్దని చెప్పేసి మొత్తం అదే ఒక 2-3 గ్లాసులు తాగేసి కూర్చుని ఇంక మా భోజనం వద్దని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిన తర్వాత ఆహారం తీసుకుంటాం అన్నమాట. సో నీళ్లు అంత చాలా ముఖ్యమే అన్నమాట. సో యాక్చువల్ గా మన శరీరంలో కూడా చూస్తే కనుక ఎక్కువ భాగం నీరే అన్నమాట మన శరీరంలో అన్నమాట. మిగతావన్నీ కూడా పంచేంద్రియాలతో మొత్తం మన యొక్క శరీరం పంచధాతువులతో తయారైనా సరే చాలా ముఖ్యమైనటువంటి ప్రపోర్షన్ వెయిట్ లో కానీ ఏదైనా సరే చూస్తే కనుక నీరే ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. సో అందుకే మనకి ఏమవుతుంది, ఎప్పుడైనా సరే మనం బాగా అలిసిపోయాం అనుకోండి, ఏం చేస్తాం ఎండాకాలంలో కానీ లేకపోతే బయటకి ఎక్కడికైనా వచ్చి అలిసిపోయినా సరే ఏం చేస్తాం, మనము స్నానం చేసాం అనుకోండి నీటితోటి, వెంటనే ఏమైపోతాం, మనం ఫ్రెష్ అయిపోతాం. అదే విధంగా మనకి చాలా తమో గుణంలో ఉన్నాం, బద్ధకంగా ఉంది, నిద్ర వస్తుంది అంటే కనుక వెంటనే ఏం చేస్తాం, మనం స్నానం చేస్తే కనుక వెంటనే మనం ఆ యొక్క తమో గుణం నుంచి మనం బయటపడతాం అన్నమాట. సో ఇంకా మనకి నీటి యొక్క ఎక్కడ బాగా తెలుస్తుంది అని అంటే కనుక మనం ఎప్పుడైనా సరే పెద్ద నదుల దగ్గరికి కానీ లేకపోతే కనుక సరస్సుల దగ్గరికి కానీ సముద్రం దగ్గరికి కానీ వెళ్తే కనుక ఏమనిపిస్తుంది మనకి, వెంటనే ఆ చల్ల గాలి వచ్చింది అనుకోండి, నీటిపై నుంచి వచ్చినటువంటి గాలి మనకి తగులుతూ ఉంటే, అంత నీటిని చూస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, వెంటనే మనకి చాలా చాలా ఆనందం వస్తుంది అనమాట. చాలా రిలాక్సేషన్ గా కూడా ఉంటుంది అనమాట మనకి. సో అది నీటి యొక్క గొప్పతనం అన్నమాట. సో మనకి ఏంటంటే కనుక నీరు లేకపోతే కనుక ప్రాక్టికల్ గా మనిషి అనేటువంటి వాడు సర్వైవ్ అవ్వలేడు అనమాట, బతకలేడు అనమాట. సో ఏ జీవులైనా సరే అన్నమాట, మనుషులే కాదు. సో నీరు అనేటువంటిదే అందుకే మనకి ప్రాణాధారము అని చెప్పారనమాట. అసలు నీరు లేకపోతే కనుక అసలు వంట చేయడం అనేటువంటిది జరగనే జరగదు. అసలు నీళ్లు లేకపోతే కనుక మనం ఏ పని కూడా చేయలేం. స్నానం చేయడం కానీ, కడుక్కోవడం కానీ, తాగడం కానీ, తినడం కానీ, వంట చేసుకోవడం కానీ, అసలు నీళ్లు లేకపోతే కనుక ఎగ్జిస్టెన్సే లేదనమాట మనకి. సో నీళ్ళు ఏం చేస్తాయి, ఏదైనా ఒక వస్తువుని తడుపుతాయి. ఇదేంటంటే కనుక ముద్ద కింద చేస్తుంది. సో మట్టిలో కడితే కనుక బురదలు వస్తాయి, బురద కింద తయారవుతుంది. మనకి కుండలు కూడా తయారు చేయాలంటే కనుక వాటిల్లో కూడా నీళ్లు ఉపయోగిస్తారు. సో దేనైనా సరే మనం అతికించాలి అని అంటే కనుక నీళ్లు ఖచ్చితంగా కావాలి. సో కాబట్టి 3 విషయాలు, అగ్ని, జలము, వాయువు, మూడిట్లో కూడా యొక్క నీళ్లు అనేటువంటిది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఎండాకాలంలో మనకి తెలుస్తుంది, నీరు మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళి వచ్చాం అనుకోండి, ఏమవుతుంది, వెంటనే మనం నీళ్లు తాగాలి అని అనుకుంటాం అన్నమాట. సో మన శరీరంలో కూడా ఎండాకాలంలో ఏమవుతుంది, బాగా వేడి ఎక్కువైపోతుంది అనమాట. వేడి ఎక్కువైపోతే ఏం చేస్తాం, మనం వెంటనే నీళ్లు తాగుతాం అనమాట. నీళ్లు తాగితే కనుక ఏమవుతుంది, ఆ యొక్క వేడి వెంటనే తగ్గుతుంది అనమాట. సో మనకి 44, 45 శ్లోకాల్లో మళ్ళీ మనకి యొక్క వాసన గురించి చెప్తున్నారు అనమాట. ఏంటని చూద్దాం. రసమాత్ర వికుర్వాణ దంబసోదైవ చోదితాత్ గంధమాత్రామభూతస్మాత్ పృథ్వీఘ్రాణస్తు గంధగా. రస తన్మాత్రతో జలము యొక్క అంతఃప్రక్రియ వలన దైవచోదితమై గంధ తన్మాత్ర ఉత్పన్నమయ్యను. దాని నుండి పృథ్వీ మరియు ఘ్రాణేంద్రియము ప్రకటితమైనవి. ఘ్రాణేంద్రియము ద్వారానే మనము భూగంధమును అనుభూతమనర్చుకుందుము. కరంభాపూతి సౌరభ్య శాంతో గ్రామ్లాధిపృద ద్రవ్యావయా వైషమ్య గంధయేపో విభిద్యతే. గంధము ఒక్కటే అయినప్పటికీ పరస్పరము కలిసిన ద్రవ్యముల పాళ్లను బట్టి మిశ్రగంధము, దుర్గంధము,
సుగంధము, శాంతగంధము, ఉగ్రగంధము, ఆమ్లగంధము అనుచు వివిధములుగా అగును. హరికృష్ణ మాతాజీ చదవండి, ఇందాక చదువుతున్నారుగా. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ, భాష్యము ప్రభువాదుల వారికి పలు విధములైన వస్తుత సముదాయము కూరగాయలు పలు రకములకు మసాలాలతోనూ ఇంగువతోనూ కలుపుట వంటిది నుండి తయారు చేయబడిన భోజ్య పదార్థములందు మిశ్రమ గంధము అనుభూతమగును. మురికి ప్రదేశములందు దుర్గంధము అనుభూతము కాగా కర్పూరము, పుదీనా వంటి పదార్థముల నుండి సుగంధము అనుభూతమగును. ఉగ్రగంధము వెల్లుల్లి, ఉల్లి నుండి అనుభూతము కాగా చింతపండు మరియు ఇతర పుల్లని పదార్థముల నుండి పుల్లని వాసన తెలియనగును. భూమి నుండి వెలువడు వాసనయే మూలగంధము. అది ఇతర ద్రవ్యములతో మిళితమైనప్పుడు వివిధ రూపములందు ప్రకటమగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి ఏమవుతుంది, ఈ యొక్క నీటి దగ్గర నుంచి మళ్ళీ ఏమొచ్చిందంట, దైవ చోదిత అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఏమొచ్చింది నీటి దగ్గర నుంచి, తర్వాత ఈ యొక్క గంధము అనేటువంటిది వచ్చింది. గంధము అనేటువంటిది ఏంటంటే కనుక వాసన అన్నమాట. సో ఈ వాసన అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క వాసన నుంచి ఏమొచ్చింది, మనకి యొక్క భూమి అనేటువంటిది రావడం జరిగింది అన్నమాట. సో భూమి గురించి మనము 46వ శ్లోకంలో భూమి గురించి తెలుసుకుందాం అన్నమాట. సో మనకి ఏంటంటే కనుక ఎలా తెలుస్తుంది ఈ యొక్క వాసన, అన్నింటికీ కూడా మూల వాసన ఏమిటి అంటే కనుక భూమి నుంచి వచ్చేటువంటిది అన్నమాట. సో ఎప్పుడు తెలుస్తుంది మనకి, ఎప్పుడైనా బాగా ఎండాకాలంలోనూ మనకి వాన పడింది అనుకోండి, ఆ వాన పడిన తర్వాత మనకు ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. కొంచెం లైట్ గా, పూర్తిగా ఎక్కువ వాన పడకుండా కొంచెం తడిస్తే కనుక భూమి ఒక వాసన వస్తుంది అన్నమాట భూమి దగ్గర నుంచి. సో అదే మనకి మూల వాసన అన్నమాట. సో దాని దగ్గర నుంచే మొత్తం అన్ని రకాలైనటువంటి వాసనలు కూడా వచ్చినాయి అన్నమాట మనకి. సో ఏవైతే గనక ఇక వాసన అనేటువంటిది మనం చూస్తాం, ఆహారం వంటలు చేసేటప్పుడు కూడా మనకి మిశ్ర గంధాలు వస్తాయి అన్నమాట. సో మసాలాలతో కలవడం మూలంగా, ఇంగుతో కలవడం మూలంగా మనకి మిశ్ర గంధాలు వస్తాయి. మురికి ప్రదేశాల్లో మనకి దుర్గంధాలు వస్తాయి. తర్వాత మనము అగరబత్తి, కర్పూరము వీటిని వెలిగించినప్పుడు మనకి ఏమొస్తుంది, సుగంధాలు వస్తాయి అన్నమాట. సో అదే ఒక్కొక్కసారి మనం అంతా సెంట్ అది కూడా వేసుకుంటూ ఉంటాం మనం. సెంటు, అదే విధంగా రకరకాల అత్తరు ఇవన్నీ కూడా వేసుకుంటాం. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, అవన్నీ కూడా భూమి దగ్గర నుంచే తీస్తారనమాట. ఉగ్రగంధము అంటే కనుక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ దగ్గర నుంచి వస్తుంది అనమాట. సో ఎవరైనా సరే మన ముందు మామిడి పండు పెట్టారనుకోండి, దాని వాసనతోనే మనకి నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే కనుక దానికి వాసన ఆ పుల్లని పదార్థాల యొక్క వాసన నుంచి ఆ విధంగా వస్తుంది అనమాట. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే కనుక భూమి నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి వాసనే దీనికి కారణం అన్నమాట. సో 46వ శ్లోకంలో మనము భూమి గురించి తెలుసుకుందాం. భావనం బ్రహ్మణ స్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వా గుణోద్భేదా పృథివీ వృత్తి లక్షణం. పరబ్రహ్మపు ప్రతిమలను రూపొందించుటయందు, నివాస స్థానములను నిర్మించుటయందు, జలమును నింపుటకై కుండలను తయారు చేయుటయందు పృథ్వీ యొక్క గుణములను గాంచవచ్చును. అనగా పృథ్వీయే సమస్త తత్వములకు ఆశ్రయ స్థానమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండం. భాష్యము. శబ్దము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము వంటి వివిధ తత్వములను పృథ్వీ యందు అనుభూతమనుకొనవచ్చును. పృథ్వీ దేవదేవుని వివిధ ప్రతిమా రూపములను తయారు చేయనంతు ఇచ్చట దాని యొక్క విశేష లక్షణం ఒకటి పేర్కొనబడినది. దేవదేవుడు పరబ్రహ్మము అసంఖ్యాక రూపములను కలిగి ఉన్నాడని కపిలదేవుని ఈ వాక్యము ధ్రువపరుచుతున్నది. ఈ రూపములు శాస్త్రమందు వర్ణితమైనవి. పృథ్వీని మరియు దానికి సంబంధించిన రాయి, కలప, మణులు ఉపయోగించి దేవదేవుని రూపములను తయారు చేసుకొనవచ్చును. శ్రీకృష్ణ భగవానుని రూపము లేదా విష్ణు భగవానుని రూపమును మట్టితో తయారు చేసినప్పుడు అది ఏమాత్రము ఊహాత్మకమైనది కాదు. శాస్త్రములందు వివరించిన రీతిగానే పృథ్వీ భగవద్ రూపములను తయారు చేయును. శ్రీకృష్ణ భగవానుని స్థానము, ఆధ్యాత్మిక జగత్తు, వైవిధ్యము, ఆధ్యాత్మిక దేహముతో మురళిని ఉంచడి భగవద్ రూపము మొదలగున వాని వర్ణన బ్రహ్మ సంహిత యందు కలదు.
అవి అన్నియును శాస్త్రములందు వర్ణితమైనవి. ఆ విధముగా వాటిని యథాతథముగా కొసగినప్పుడు పూజనీయము కాగలవు. మాయావాద తత్వము పలుకున్నట్లుగా అవి ఊహాత్మకమైనవి కావు. కొన్ని మార్లు భావన అనేది పదమునకు ఊహాత్మకము అనుతూ విపరీత అర్థము చెప్పబడుతుంది. కానీ అది సరి అయిన అర్థము కాదు. వేద వాంగ్మయమున ఒసగబడిన వర్ణనకు వాస్తు రూపము నొసగుట ఎనియే దాని భావం. సమస్త జీవులకు మరియు వారి గుణములకు పృథ్వీయే చరమ మార్పు అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో మనకి 46వ శ్లోకంలో ఈ యొక్క భూమి గురించి చెప్పడం జరిగిందన్నమాట. సో భూమిని దేనికి వాడతాము అని అంటే కనుక మనము భగవంతుడి యొక్క పరబ్రహ్మం యొక్క ప్రతిమలను, భగవంతుడి యొక్క రూపాలను మనము తయారు చేయడానికి వాడతాం అన్నమాట. సో ఎలా అంటే కనుక భూమి నుంచి వచ్చిందే మనకి ఏమవుతుంది, రాయి వస్తుంది. సో రాయి దగ్గర నుంచి కూడా భగవంతుడి యొక్క రూపాన్ని చెక్కుతారన్నమాట. సో అదే విధంగా యొక్క వృక్షాలు కూడా వస్తాయి, చెట్టు దగ్గర నుంచి కూడా వస్తాయి అన్నమాట. సో చెట్లు ఏవైతే ఉంటాయి భూమి నుంచి వస్తాయి యొక్క చెట్లన్నీ కూడా. సో కాబట్టి ఈ చెక్కతో కూడా స్వామి యొక్క రూపాల్ని తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో అదే విధంగా భూమిలోంచి మనకి రకరకాలైనటువంటి లోహాలు కూడా వస్తాయి. బంగారము, కంచు, వెండి, ఇత్తడి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి మనకి భూమి నుంచి తీసినటువంటి మూల పదార్థాలని శుద్ధి చేయడం మూలంగానే మనకి ఇవన్నీ కూడా మనకి లోహాలన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. సో కాబట్టి వీటిల్ని ఉపయోగించుకునే భగవంతుడి యొక్క రూపాలని పంచలోహాలతోటి తయారు చేస్తారనమాట. సో వెనకాల చూస్తున్నారు కదా పంచతత్వ యొక్క రూపాలు ఇక్కడ చూస్తున్నాం మాయాపూర్లో. అవి పంచలోహాలతోటి తయారు చేశారనమాట ఆ యొక్క రూపాలు అన్నమాట. సో జగన్నాథ స్వామి యొక్క రూపం మనం చూస్తూ ఉంటాం. ఆ రూపం ఎలా తయారు చేశారు, దారు బ్రహ్మ అంటారు, అంటే చెక్కతో తయారు చేసినటువంటిది అన్నమాట. అదేవిధంగా మనం తిరుపతిలో కానీ లేకపోతే కనుక పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎక్కడ చూసినా సరే అక్కడంతా కూడా ఎలా ఉంటాయి, ఎక్కువ స్వామి యొక్క రూపాల్ని రాయితోటి తయారు చేస్తారనమాట. సో మనకి అయోధ్యలో రీసెంట్ గా ప్రాణ ప్రతిష్ఠ అయింది, అది కూడా ఎలా తయారు చేశారు, రాయి నుంచే స్వామిని ప్రతిష్ఠించారనమాట. సో కొంతమంది ఏమంటారు, సో ఇదంతా కూడా ఇమాజినరీ అని చెప్పని అంటూ ఉంటారనమాట. యాక్చువల్ గా అది ఇమాజినరీ కాదనమాట. సో అక్కడ రీసెంట్ గా మనం ఇక రాముల వారి విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా ఆయన చెప్పాడు అనమాట. సో ఎంత అలాగ చెప్పాడంటే కనుక, ఎందుకంటే ఇది వరకు మనకి పాత టెంపుల్స్ లో అంటే కనుక అవి ఎవరు చెక్కారు, ఎవరి చేత చెక్కించారు, ఎప్పుడు చెక్కించారు అనేటువంటిది మన దగ్గర ఏమి ఉండదు. ఒకవేళ ఉన్నా సరే దానికి ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ మన దగ్గర ఏమీ లేదనమాట. సో రీసెంట్ గా అయితే కనుక మన అందరి ముందు జరిగినటువంటి పెద్ద సన్నివేశం అన్నమాట, పెద్ద విషయం జరిగింది ఏంటి, రాముల వారి యొక్క విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టాపించడం అన్నమాట. సో ఆయన చెప్పాడు ఏ విధంగా ఎంత డెడికేషన్ తోటి రాముల వారి విగ్రహాన్ని నేను అదొక యజ్ఞం కింద తీసుకున్నాను, ఆ యొక్క విగ్రహాన్ని చెక్కడం జరిగింది. సో మొత్తం అంతా కూడా చెక్కేశాను నేను. చెక్కిన తర్వాత కూడా రాముల వారి యొక్క బాలుడి కింద అనమాట, 7 సంవత్సరాల బాలుడి కింద ఆయన యొక్క ముఖాన్ని ఏ విధంగా చెక్కాలి అని చెప్పి నేను చాలా కష్టపడ్డాను నేను. సో అయోధ్యలో దీపావళి బాగా జరుగుతుంది అనమాట. సో జరిగినప్పుడు అక్కడ అందరూ కూడా పిల్లలు వస్తూ ఉంటారన్నమాట. పిల్లలు వచ్చినప్పుడు దీపాలు వెలిగించినప్పుడు ఆ యొక్క వెలుగులో ఆ పిల్లల యొక్క ముఖాలు ఎలా కనపడినవి అని చెప్పేసి దాని గురించి అంతా కూడా బాగా స్టడీ చేసి అబ్జర్వ్ చేసి రాముల వారి మీద చాలా భక్తితోటి ఆయన యొక్క ప్రేరణతోటి అల్టిమేట్ గా ఆయన ఏం చేశారు, రాముల వారి యొక్క విగ్రహాన్ని చెక్కారు ఆయన. సో అంటే ఏంటి, అదేంటంటే ఏదో ఇమాజినరీగా వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్లు చెక్కడం కాదనమాట. అదేంటంటే కనుక దైవ ప్రేరితం అనమాట. ఆ శిల్పి చేత ఆయన చెక్కించుకుంటారనమాట. స్వామి నేను ఎలాగ కనపడాలనుకుంటున్నాను, ఏ విధంగా నేను దర్శనం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆ శిల్పి ద్వారా, ఆ శిల్పి ఏమవుతాడు, జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఆయన ద్వారా ఆ విధంగా ఆయన చెక్కించుకుంటారనమాట. సో మన జనరేషన్ లో మన కంటి ముందు జరిగింది కాబట్టి ఆయన ఆ మైసూరు శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన ఏ విధంగా చక్కగా చెక్కారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి మా అందరికి చెప్పబట్టి అదంతా కూడా తెలిసింది. లేకపోతే కనుక ఏమనుకుంటాం, వేరే వాళ్ళంతా చెప్పినా సరే అదంతా ఇమాజినేషన్, ఏదో ఆయన ఇమాజినేషన్ ప్రకారం ఆయన చెక్కేశారు అని చెప్పని అనుకుంటాం. లేదు, ఇమాజినేషన్ కాదు. వాళ్ళు చెక్కగలిగే కెపాసిటీ ఉన్నా సరే ఆ యొక్క విగ్రహ రూపం రావాలి అని అంటే కనుక భగవంతుడు వాళ్ళకి ప్రేరణ కలిగించి ఆ విధంగా చెయ్యాలన్నమాట. లేకపోతే కనుక చేయలేరు, లేకపోతే ఎవరు చేయలేరు. ఆయన ఇంకో మాట కూడా అన్నారనమాట,
రాముల వారి విగ్రహాన్ని నేను ఇంచుమించు ప్రతిరోజు కూడా కనీసం ఆ విగ్రహం తోటి ఒక 5-6 నెలలు నేను గడిపాను. ప్రతిరోజు కూడా కనీసం 12-13 గంటలు నేను ఆ విగ్రహంతోనే ఉన్నాను. నేను ఆ విగ్రహంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉంది ఇంచుమించు మేము మాట్లాడుతున్నాం అంటే కనుక ఆ విగ్రహంతో మేము డీల్ చేస్తున్నామని. సో నాకు అంత ఆ యొక్క విగ్రహం తోటి, అంటే ఆ యొక్క రాయి అంటే విగ్రహం ముందు రాయి కింద, సో అంత బాగా నాకు ఆ రాయి గురించి తెలుసు. కానీ ఎప్పుడైతే కనుక ఆయన చెప్తున్నారు ఆ విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనే చెప్తున్నారు అనమాట. ఆయన ఏమంటారు ప్రేమగా రామ్లల్లా అంటున్నారు అనమాట. సో రామ్లల్లా ఎప్పుడైతే కనుక అయోధ్యలో గర్భగుడిలోకి ఆయన వెళ్ళారో ఆయన మారిపోయాడు మొత్తం. అసలు నాకే అనిపిస్తుంది నేను చెక్కిన విగ్రహమేనా ఆయనేనా కాదా అని చెప్పి నాకు అనిపిస్తుంది. మొత్తం మారిపోయాడు ఆయన. అది ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా మారిపోయాడు ఆయన. ఎందుకంటే కనుక నేను ఆయనతో పాటు 6 నెలలు ఉన్నాను నేను ఆ విగ్రహంతో. నాకు బాగా తెలుసు ఆ విగ్రహంలో ప్రతి అణువు గురించి కూడా నాకు తెలుసు. బయటంతా కూడా ఆయనే చెప్తున్నాడు అనమాట. లోపలికి ఎప్పుడైతే కనుక వెళ్ళాడో ఆయన ఆ విగ్రహంలో ఏదో మార్పు వచ్చేసింది. ఇంకా ప్రాణప్రతిష్ఠ అయ్యి ఆయన కళ్ళు నేత్ర ఉన్మిలి అనమాట. ఆయనే ఓపెన్ చేస్తాడు దాన్ని కూడా. దానికి ఏదో బంగారపు సుత్తి, వెండి, బంగారంతో కొట్టేది, ఆ తర్వాత వెండితో ఉన్నటువంటి దాంతో ఓపెన్ చేస్తారంట. దాన్ని ఏమంటారు నేత్రం ఉన్మిలన్ అని అంటారు అనమాట. సో ఇస్కాన్ టెంపుల్స్ లో కూడా చాలా సార్లు చేస్తారు. సో ఆ డిటిసి ఇన్స్టాలేషన్ టైంలో వెళ్తే కనుక అది చూసే అదృష్టం ఉంటుంది అనమాట. నేత్ర ఉన్మిలన్ ఉత్సవం అంటారు అనమాట. సో మొత్తం ప్రాణప్రతిష్ఠ అంతా అయిన తర్వాత చివరికి కళ్ళు ఓపెన్ చేస్తారనమాట. సో ఆయన చెప్తున్నారు నేత్ర ఉన్మిలన్ అయిపోయిన తర్వాత ఇంకా మారిపోయారు ఆయన. రామ్లల్లా మొత్తం మారిపోయారు అని చెప్తున్నారు. అంటే కనుక ఏం చేస్తారు యాక్చువల్ గా మామూలు వాళ్ళందరికీ కూడా ఏమనిపిస్తుంది అంటే కనుక ఆ విగ్రహమే కదా, రాయే కదా, చెక్కే కదా, ఏముంది దీంట్లోనూ, ఎవరైనా చెక్కేయచ్చు, ఎవరైనా పెట్టేయచ్చు అని అనుకుంటారు. కానీ చాలా తేడా ఉంటుంది అనమాట. ఎందుకంటే కనుక ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు వైదిక పరంగా మొత్తం ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఫాలో అవుతారనమాట. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అంటారనమాట. సో ఏం చేస్తారు మొత్తం ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు మొత్తము చూస్తాం అనమాట. సో రీసెంట్ గానే గురుగాం టెంపుల్లో రాధాకృష్ణ, రాధా దామోదర్ని ఇన్స్టాలేషన్ చేసినప్పుడు కూడా చూస్తాం అనమాట. మొత్తం ఇంచుమించుగా ఏం చేస్తారంటే గనక భగవంతుణ్ణి ఆవాహన చేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారనమాట ఆయనకి, దయచేసి మాకు ఈ రూపంలోకి మీరు రండి, మీరు వచ్చి ఇక్కడ నివసించండి, మాతో పాటు ఉండండి, మా సేవలు అందుకోండి అని చెప్పేసి మొత్తము ఎవరైతే గురువులు, గొప్ప భక్తులు, అదే విధంగా ఆ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తారన్నమాట. సో రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ మంత్రాలన్నీ చదివి ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటారన్నమాట. సో ఇంకా రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అయితే కనుక మనం అందరం కూడా ఫుల్ గా చూడలేదు. చాలా అయిపోయిన తర్వాత చివరి స్టేజ్ లోనే మనం చూసాం. ఆయన యొక్క కళ్ళు ఓపెన్ చేసేటప్పుడు అవి మాత్రమే మనం చూసాం అన్నమాట. సో కానీ ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మనకు అదృష్టం ఉంటే ఇస్కాన్ టెంపుల్స్ లో ఎక్కడైనా ఓపెన్ చేస్తే మొత్తం ప్రాసెస్ అంతా కూడా చూడొచ్చు అన్నమాట. సో ప్రతి భాగాన్ని కూడా టచ్ చేసి ఆహ్వానం చేసి సో చాలా మార్పు వచ్చేస్తుంది అనమాట విగ్రహంలో అన్నమాట. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ అవుతుందో చాలా మార్పు వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనకి ఈ యొక్క విగ్రహాలకి మనం సేవ చేయడం 2 రకాలైనటువంటి విధి అన్నమాట. భాగవత విధి, పంచరాత్రిక విధి అన్నమాట. సో పంచరాత్రిక విధి అంటే కనుక నారదముని చెప్పారనమాట. ఇక భగవంతుడికి ఏ విధంగా అర్చన చేయాలి, ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పారనమాట. సో దాంట్లో విగ్రహాలతోటి మనం ఏ విధంగా డీల్ చేయాలి, వాళ్ళకి ఎలాగ సేవ చేయాలి, సో వాళ్ళకి ఏ విధంగా భోగా సమర్పించాలి, ఎలా చూసుకోవాలి, రాత్రిపూట వాళ్ళని ఎలా పడుకోబెట్టాలి, సో విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి నియమాలను పాటించాలి మనము, సో విగ్రహంతో మనం ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలి, ఆయనకి భోగా అర్పించేటప్పుడు కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ, సో ఇలాంటివన్నీ కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రభుపాదుల వారు చెప్తారు ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనము చాలా జాగ్రత్తగా పాటించాలి మన యొక్క మందిరాల్లో. సో అలా పాటిస్తే కనుక ఏమవుతుంది, సాక్షాత్ భగవంతుడే అక్కడ ఉంటారన్నమాట. సో మా దగ్గర రాయో లేకపోతే కనుక చెక్కో కాదు, భగవంతుడే వచ్చి అక్కడికి ఉంటున్నారు, ఉండి మన యొక్క సేవల్ని అందుకుంటూ ఉన్నారన్నమాట. బయట చూసే వాళ్ళకి వేరే రకంగా ఎలా కనపడినా సరే ఆ పూజారులు కనుక చాలా సేవ బాగా చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, పూజారులకు కానీ గురువులకు కానీ ఒక్కొక్కసారి ఆ విగ్రహం కూడాను, విగ్రహంలో నుంచి స్వామి వాళ్ళకి మాట్లాడతారు, ప్రేరేపిస్తారు అన్నమాట విగ్రహంతో.
ప్రభుపాదుల వారు నాకు కరెక్ట్ గా ఇక మందిరం పేరు గుర్తులేదన్నమాట. సో అక్కడికి వెళ్తే కనుక ప్రభుపాద్ గారు ఆ యొక్క విగ్రహం తోటి ఆయన ఏం చేసేవారు, ప్రభుపాద్ వారు విగ్రహాన్ని ఇన్స్టాల్ చేసేసి మీరు ఇక్కడ చూసుకోండి అని చెప్పేసి మళ్ళీ ఆయన వేరే ప్లేస్ కి వెళ్ళి అక్కడ ప్రచారం చేసుకోవడానికి వెళ్ళిపోయేవారు అనమాట. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా వచ్చేవారు అనమాట. వచ్చినప్పుడు ప్రభుపాద్ గారు ఆ పర్టికులర్ రాధాకృష్ణ విగ్రహం తోటి అడిగేవారంట, వీళ్ళందరూ కూడా సరైన టైంకి మీకు ఆరతి చేస్తున్నారా, సరైన టైంకి మీకు భోగా పెడుతున్నారా? సో ఇలాగ అడిగితే గనక అక్కడి నుంచి సమాధానం కూడా వచ్చేదండి, ప్రభుపాద్ గారికి తెలిసేదంట. సో ఒకసారి ఒక టెంపుల్లో అయితే కనుక ఏం చేసేవారంటే ఆ ప్రభుపాద్ గారు అదే అడిగినప్పుడు నాకు స్వీట్ పెట్టట్లేదు వీళ్ళు సరిగ్గా అని చెప్పి రిప్లై వచ్చిందంట. సో అప్పుడు ప్రభుపాద్ గారు అడిగారంట, ఏంటి భగవంతుడికి స్వీట్ పెట్టట్లేదంట మీరు అంటే కనుక, ప్రభుపాద్ కొంచెం మేమందరం కూడా డైట్ చేస్తున్నాము, సో పంచదార అది కూడా ఎక్కువ తింటే కనుక ఆరోగ్యానికి మంచిది కాదు కదా, సో మనం భగవంతుడికి ఏది అర్పిస్తామో అదే మనం తీసుకుంటాం కదా, అందుకని చెప్పి అర్పించట్లేదంటే, లేదు లేదు ఆ షుగర్ డయాబెటీస్ అన్ని కూడా అది మనకి, ఆయనకేం కాదు, సో మీరు రేపటి నుంచి పంచదారతో చేసినవి అన్ని కూడా చక్కగా భగవంతుడికి అర్పించండి అని చెప్పి చెప్పారంట ఆయన. సో అలాగా భక్తులు ఎవరైతే ఉంటారో చాలా బాగా మనకి తెలిసిపోతుంది అనమాట తేడా. ఎందుకు ఇస్కాన్ టెంపుల్స్ లో ఆ యొక్క విగ్రహాలు ఎందుకు అంత అందంగా ఉంటాయి, ఎందుకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, నిజంగా భగవంతుడే ఉన్నారా అని చెప్పి ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటే కనుక, డివోటీస్ అంతలాగా బాగా చూసుకుంటారు కాబట్టి. భగవంతుడికి మనం ఎంత బాగా, మాయాపూర్లో కూడా చూడండి మంగళారతిలో మనం చూస్తూ ఉంటాం, మాయపూర్లో కానీ బృందావనంలో కానీ ఒక్కొక్కసారి చూస్తే కనుక ఇంకా కళ్ళు తిప్పుకోలేమన్నమాట, నిజంగా అక్కడే ఉన్నారా రాధాకృష్ణ, అక్కడే ఉన్నారా అన్నంతగా మనకు అనిపించేస్తూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? మిగతా చోట్ల కూడా చాలా చోట్ల ఉంటాయి భగవంతుడి యొక్క మందిరాలు, వేరే వాళ్ళని తక్కువ చేయటం కాదు. సో బట్ ఏంటంటే పర్టికులర్ గా మనము ఎంత బాగా కనుక భగవంతుడికి ఆ యొక్క విగ్రహ రూపంలో సేవ చేస్తూ ఉంటే కనుక అంత బాగా భగవంతుడి యొక్క లక్షణాలన్నీ కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. మనం ఎంత బాగా సేవ చేస్తే కనుక అంత అలాగా మనకి తెలిసిపోతుంది అనమాట తేడా. ఎంత బాగా చూసుకుంటే కనుక వాళ్ళు అంత ఆనందంగా ఉండి మనకి దర్శనమిస్తారు. సో మనకి ఆ విధంగా కూడా కరుణ అది ఇస్తూ ఉంటారు. ప్రభుపాద్ గారు చెప్తారు అనమాట, మనం కొత్త కొత్త విధానాలు ఏది కూడా మనం కనిపెట్టవద్దు, ఏదైతే గనక మనకి పంచరాత్రిక విధిలో చెప్పిన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం పక్కగా ఫాలో అయితే చాలు. ఏదో భగవంతుని చూపించడానికి మనం ఏదో గొప్పగా అది చేయాలి ఇది చేయాలి అని కొత్త కొత్తగా కనిపెట్టం కాదు. అంటే మంచిగా చేయొచ్చు భగవంతుడి కోసం, ప్రతిదీ కూడా భగవంతుడి సేవలో వాడవచ్చు ప్రతిదీ కూడా. సో కొత్తగా ఆయనకి ఇంకా బాగా ఎక్కువగా చేయొచ్చు. కానీ ఏంటంటే కనుక ఏవైతే కనుక నియమాలు అవి ఉంటాయో వాటిని మాత్రం మనం తప్పకూడదు. ఎందుకంటే ఈ కాస్మెటిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆయన యొక్క సేవ గురించి మనం మర్చిపోకూడదు అనమాట. సో చేయవచ్చు భగవంతుడికి ఎంతైనా సరే బ్యూటిఫికేషన్ చేయొచ్చు, సేవ చేయొచ్చు, కాస్మెటిక్స్ అన్ని కూడా ఇవ్వచ్చు అనమాట. బట్ తప్పు లేదు అందులోను. బట్ మనము భగవంతుడికి దాన్ని ఏమంటారంటే కనుక సేవా అపరాధాలు అంటారనమాట. అంటే భగవంతుడికి సేవ చేసేటప్పుడు మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, తెలియకుండానో తెలుసు అన్నమాట. సో మనం ఎంత బాగా అయినా చేయొచ్చు కానీ ఆ సేవా అపరాధాలు మాత్రం భగవంతుడికి చేయకూడదు అనమాట. ఆ సేవా అపరాధాలు లేకుండా పూజారి ఎవరైతే ఉన్నారో, ఆ టెంపుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవా అపరాధాలు లేకుండా చేస్తే కనుక తప్పకుండా మనము భగవంతుడిని ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. సో మనకి తెలిసిపోతుంది అనమాట, ఆహా ఎంత ఇక్కడే ఉన్నారు ఈయన, ఆల్టర్ దగ్గరికి వెళ్ళి నుంచుంటే కనుక చాలా బాగా చేస్తున్నారు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట మనం వైకుంఠానికి వచ్చేసామా ఏంటి అని చెప్పి, అంత బాగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. సో ఆ విధంగా మనము భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలన్నమాట ఆ యొక్క రూపంలో అన్నమాట. సో తర్వాత శ్లోకం చూద్దాము. సో 46 పూర్తయిందండి, 47 చూద్దాం. నభో గుణ విశేషోర్థో యస్య తచ్చోత్రముచ్యతే వాయోర్గుణ విశేషోర్థో యస్య తత్స్పర్శనం విధు. ఏ ఇంద్రియమునకు శబ్దము విషయము అతి శ్రోత్ర ఇంద్రియం అని పిలువబడును. ఏ ఇంద్రియపు విషయము స్పర్శయో అది త్వగీంద్రియమని పిలువబడును. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ. సో తర్వాత చూద్దాము, ఇది బాగా చిన్నగా ఉంది.
సో శబ్దం అనున్నది ఆకాశపు గుణములలో ఒకటి, అది శ్రవణమునకు సంబంధించిన విషయము. అదే విధముగా స్పర్శ అనున్నది వాయువు గుణము, అది త్వగేంద్రియపు గుణము. తేజో గుణ విశేషోర్ధో యస్య త్వక్షురచ్యతే, అంభో గుణ విశేషోర్ధో యస్య తద్రాసనం విదుః, భూమేర్గుణ విశేషోర్ధో యస్య సాగ్రాణముచ్యతే. ఏ ఇంద్రియపు విషయము రూపము అగ్ని యొక్క విశేష గుణము, అది ఏ నేత్రేంద్రియము. ఏ ఇంద్రియపు విషయము రసము జలము యొక్క విశేషము, అది ఏ రసనేంద్రియము. చివరకు ఏ ఇంద్రియపు విషయము గంధము భూమి యొక్క విశేష గుణము, అది ఏ ఘ్రాణేంద్రియము. పరస్య దృశ్యతే ధర్మో హ్యాపరస్మిన్ సమన్వయాత్, అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే. కారణము యొక్క విశేషములు దాని కార్యమునందు నెలకొని ఉండును కనుక పూర్వపు దాని లక్షణములు తర్వాతి దాని యందు ద్యోతకమగుచుండును. అందువలననే సమస్త తత్వముల విశేషములు ఒక భూమి అందే నెలకొని ఉన్నవి. పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బాచ్ముబై ప్రభుపాదికి జై. ఆకాశమునకు శబ్దము కారణము, వాయువుకు ఆకాశం కారణము, అగ్నికి వాయువు కారణము, జలమునకు అగ్ని కారణము, భూమికి జలము కారణము. ఆకాశమునందు కేవలము శబ్దము మాత్రమే కలదు, వాయువునందు శబ్దము స్పర్శ కలవు, అగ్నియందు శబ్దము స్పర్శ రూపము కలవు, జలమునందు శబ్దము స్పర్శ రూపము రసము కలవు. ఇక పృథ్వీ యందు శబ్దము స్పర్శ రూపము రసము గంధము కలవు. అనగా పృథ్వీయే ఇతర తత్వములన్నింటి గుణములకు నిధి అయి ఉన్నది. సమస్త తత్వముల సారము పృథ్వీయే. పృథ్వీ 5 గుణములు కలిగి ఉండగా జలము 4 గుణములను, అగ్ని 3, వాయువు 2, ఆకాశము శబ్దమనడి ఒకే ఒక గుణమును కలిగి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు మనం చూసాం ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దాని యొక్క ఇంద్రియార్థం నుంచి ఏ విధంగా వచ్చింది అనేటువంటిది మనం చూసాం. సో మొట్టమొదటిగా మనకి మహత్తత్వం నుంచి ఏమొచ్చింది, మనకి శబ్దం వచ్చింది. శబ్దం నుంచి ఏమొచ్చింది, మనకి ఆకాశం వచ్చింది. అహంకారం నుంచి మనకి శబ్దం వచ్చింది. శబ్దం నుంచి మనకి ఏమొచ్చింది, ఆకాశం వచ్చింది. ఈ రెండిటి యొక్క కలయిక మూలంగా ఏమొచ్చింది, తర్వాత మనకి స్పర్శ అనేటువంటిది వచ్చింది. స్పర్శ నుంచి మనకి ఏమొచ్చింది, గాలి వచ్చింది. మళ్ళీ గాలి నుంచి ఏమొచ్చింది, మనకి రూపం వచ్చింది. ఈ రూపం నుంచి మళ్ళీ ఏమొచ్చింది, మనకి అగ్ని వచ్చింది. మళ్ళీ అగ్ని నుంచి ఏమొచ్చింది, మనకి రుచి అనేటువంటిది రావడం జరిగింది. రుచి నుంచి ఏమొచ్చింది, అల్టిమేట్ గా మనకి నీరు, నీరు దగ్గర నుంచి మళ్ళీ మనకి వాసన గంధము, గంధం నుంచి మనకి భూమి అనేటువంటిది రావడం జరిగింది. సో ఇది ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి అలాగ మనకి రావడం జరిగింది అనమాట. సో ఎలా ఉంటుందంటే కనుక ఇవన్నీ కూడాను ఒక్కొక్కసారి మనం పెళ్ళిళ్ళకి వెళ్తే కనుక వాళ్ళు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఏమవుతుంది, పైన ఒక పెద్ద డబ్బా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ లోపల ఇంకో డబ్బా ఉంటుంది, మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే ఇంకొక డబ్బా, దాంట్లో ఇంకొక డబ్బా, దాంట్లో ఇంకొక డబ్బా, దాంట్లో ఇంకొక డబ్బా. సో అలాగా ఒకదాన్ని అన్ని తీస్తుంటే ఇవన్నీ కూడా ఏంటంటే కనుక భగవంతుడు కాంపాక్ట్ గా పెట్టారనమాట. సో ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట. కానీ ఏమవుతుందంటే కనుక మనం చూస్తే కనుక శబ్దంలో మనకి ఆకాశంలో ఏముంటుంది, ఒకే ఒక గుణం ఉంటుంది, ఏమిటి, శబ్దం మాత్రమే ఉంటుంది అనమాట. అదే మనం గాలి దగ్గర నుంచి వచ్చేసాం అనుకోండి, గాలి గురించి దాని యొక్క లక్షణాల గురించి చెప్పుకున్నాం. సో గాలి ఏంటి, మనకి ఎలా తెలుస్తుంది గాలి వీస్తోందా లేదా అని చెప్పేసి, ఒకటి స్పర్శ ద్వారా మనకి గాలి, ఎప్పుడైనా గాలి వెళ్తుందా ఎలా తెలుస్తుంది, మనకి స్పర్శ ద్వారా మనకి తెలుస్తుంది. ఇలాగ టచ్ చేసి మనకి వెళ్తే ఓ గాలి వెళ్తోంది, గాలి వీస్తోంది అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. సో రెండవది ఎలా జరుగుతుంది, మనకి గాలి అనేటువంటిది ఎలా తెలుస్తుంది, మనకి శబ్దం ద్వారా తెలుస్తుంది. సో కాబట్టి గాలికి 2 లక్షణాలు ఉన్నాయి. సో తర్వాత వచ్చినటువంటి అగ్ని మండుతూ ఉంది అనుకోండి, అగ్నిలో మొత్తం 3 లక్షణాలు ఉన్నాయి. అగ్నిలో గాలిలో లేనటువంటి దానికన్నా ఉన్నటువంటి ఎక్స్ట్రా లక్షణం ఏంటి, రూపం.
ఎప్పుడైనా మనం యజ్ఞం చేస్తూ ఉన్నాం అనుకోండి, అది యజ్ఞంలో కూడా రకరకాల రూపాలు తీసుకుంటూ ఉంటుంది, షేప్స్ తీసుకుంటూ ఉంటుంది. సో అగ్నిలో కూడా మళ్ళీ ఏముంటుంది, దాంట్లో కూడా సౌండ్ వస్తుంది, మండుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదండి అగ్ని. సో అదే విధంగా మళ్ళీ ఏమవుతుంది, అగ్నిలో కూడా స్పర్శ ఉంటుంది. సో మళ్ళీ అగ్ని నుంచి వచ్చినటువంటిది నీరు. నీటిలో మళ్ళీ అగ్ని కంటే ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీ ఉంది. ఏంటి ఆ ఎక్స్ట్రా క్వాలిటీ? రుచి. రుచి అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి నీటిలో ఏముంటుంది, మనకి నీరు ప్రవహిస్తోంది అనుకోండి, శబ్దం తెలుస్తుంది మనకి. సో నీటిలో మనకి టచ్ చేస్తే కనుక అది కూడా తెలుస్తుంది. సో నీటిని మనం ఏ గ్లాస్ లో గానీ చేతిలో గానీ తీసుకుంటే అదే రూపం నీటికి కూడా వచ్చేస్తుంది. సో అదే నీటిలో టేస్ట్ కూడా ఉంటుంది, గంధం యొక్క టేస్ట్ అన్నమాట, రుచి కూడా ఉంటుంది. ఈ 4 నీటి యొక్క లక్షణాలు. కానీ నీటికి లేనటువంటి ఇంకొక లక్షణం ఏమిటి, స్వచ్ఛమైన నీటికి వాసన ఉండదు. స్వచ్ఛమైన నీటికి వాసన అనేటువంటిది ఉండదు. సో కానీ ఏంటంటే వాసన అనేటువంటి దేనికి ఉంటుంది, భూమికి ఉంటుంది. ఈ భూమికి మొత్తం 5 లక్షణాలు ఉంటాయి. సో ఒకటి, భూమిలో శబ్దం ఉంటుంది. సో భూమిలో ఆ యొక్క టచ్, స్పర్శ ఉంటుంది. భూమికి రూపం ఉంటుంది, భూమికి రుచి ఉంటుంది, అదే విధంగా భూమికి వాసన కూడా ఉంటుంది. సో కాబట్టి భూమిలో మొత్తము అన్ని రకాలైనటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. సో ఇవి మనకి 50వ శ్లోకం దాకా, సో 49వ శ్లోకం దాకా మనకి ఈ యొక్క తన్మాత్రాలు 5 రకాలైనటువంటి మూల ఏవైతే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లక్షణాలు ఒకదాని దగ్గర నుంచి ఇంకొకటి ఏ విధంగా వచ్చాయి అనేటువంటి మనకి ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది. రేపు మనము కార్య సృష్టి గురించి మనము తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భూమి ఒక సెన్సెస్ చెప్పండి. ఏంటండి భూమి? భూమి నుంచి వచ్చిన ఈ రూపాంతరాలు చెప్పండి గురుజీ ప్రభుజీ. భూమిలో మొత్తం 5 రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయన్నమాట. సో భూమిలో మనకి ఏముంటుంది, శబ్దం ఉంటుంది. సో భూమిలో మనకి టచ్ అన్నమాట, స్పర్శ కూడా ఉంటుంది. భూమికి రూపం ఉంటుంది, భూమికి రుచి ఉంటుంది, అదే విధంగా భూమికి గంధం కూడా ఉంటుంది, స్మెల్ అన్నమాట, వాసన కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. సో భూమిలో రుచి ఎలా ఉంటుందండి భూమికి అంటే కనుక, భూమిలో ఉన్నటువంటి రుచిని వాడుకునే కదా. సో రకరకాల చెట్లు మనకి రకరకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఇస్తున్నాయి. సో వేప చెట్టు అనుకోండి ఏం చేస్తుంది, భూమిలో నుంచి తీసి అది చేదిస్తుంది. అదే మామిడి చెట్టు అనుకోండి పులిపిస్తుంది. అదే వేరే రకమైనటువంటి పళ్ళు, యాపిల్ కానీ లేకపోతే కనుక అరటి పండు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, దాంట్లోంచి రుచి తీసుకుని తీయదనాన్ని ఇస్తాయి అన్నమాట. సో అలాగా భూమి నుంచే ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట, లక్షణాలన్నీ కూడా. ప్రభుజీ ఒకసారి ఇది చెప్పండి, అహంకారం నుంచి శబ్దం, శబ్దం నుంచి ఆకాశం, అలా చెప్పండి ఒకసారి. అహంకారం నుంచి శబ్దం మాతాజీ, శబ్దం నుంచి ఆకాశము, ఆకాశం నుంచి స్పర్శ, స్పర్శ నుంచి వాయువు, వాయువు నుంచి రూపము, రూపం నుంచి అగ్ని, అగ్ని నుంచి రుచి, రుచి నుంచి నీరు, నీటి నుంచి గంధము, గంధం నుంచి వాయువు, వాయువు నుంచి రూపము, వాయువు నుంచి రూపము, రూపం నుంచి అగ్ని, అగ్ని నుంచి రుచి, అగ్ని నుంచి రుచి, రుచి నుంచి నీరు, నీరు నుంచి గంధము, గంధము నుంచి భూమి. అంతేనా ప్రభుజీ? అంతే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు అందరికి. ప్రభుజీ జలం యొక్క జలం యొక్క లక్షణాలు అంటే గనక గంధం ఒకటి తీసేస్తే గనక మిగతా అన్ని జలం యొక్క లక్షణాలు. మనం 5 లక్షణాలు చెప్పుకున్నాం కదండి, దాంట్లో గంధం ఒకటి తీసేస్తే దానికి మిగతా అన్ని కూడా వాసన, వాసన ఒకటి తీసేస్తే మిగతా అన్ని లక్షణాలు జలానికి ఉంటాయి అన్నమాట. రూపం, స్పర్శ, శబ్దం, రుచి, రుచి, రూపం జలం యొక్క లక్షణాలు. రూపం కూడా రూపం కూడా హరే ఉంటుంది. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. 5 తన్మాత్రాలంటే గంధ, రస, రూప, స్పర్శ, శబ్దం అవే కదా ప్రభుజీ? అవునండి, అంతే అండి. ఓకే ప్రభుజీ. సెన్స్ ఆబ్జెక్ట్స్, సెన్స్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. హరే కృష్ణ.